కోట్లాది మంది అభిమానులు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 9 ఈసారి తొందరగా మొదలయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. గడిచిన సీజన్స్కి ఈ సీజన్కి చాలా తేడాలు ఉండబోతున్నాయట. కన్నడలో స్వర్గం నరకం కాన్సెప్ట్తో గత బిగ్ బాస్ సీజన్ నడిచింది. అదే కాన్సెప్ట్తో మన తెలుగు సీజన్లో ఈసారి నడిపించబోతున్నారట. స్వర్గం అంటే నామినేషన్స్ లేని కంటెస్టెంట్స్, అదేవిధంగా నరకం అంటే నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్స్. స్వర్గంలో ఉండేవాళ్ళు హౌస్ లోపల ఉంటారు, నరకంలో ఉండేవాళ్ళు హౌస్ బయట ఉంటారు. ఏమి కావాలన్నా చివరికి మంచినీళ్ళైనా స్వర్గంలో ఉన్న కంటెస్టెంట్స్ని అడిగి తీసుకోవాల్సిందే. కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. మన తెలుగులో బ్లాక్ బస్టర్ అయ్యే కాన్సెప్ట్ ఇది. అంతేకాదు ఈ సీజన్లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ కూడా ఎంతో స్పెషల్. కొత్త కంటెస్టెంట్స్తో పాటుగా పాత సీజన్కి సంబంధించిన కంటెస్టెంట్స్ కూడా ఉంటారు. గత సీజన్లో పాత సీజన్స్కి సంబంధించిన కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చారు, కానీ ఈసారి మాత్రం నేరుగా గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్తోనే రాబోతున్నారు. ఇకపోతే ఈ సీజన్లో ఒక కంటెస్టెంట్గా పాల్గొనడానికి ఒక నందమూరి హీరో కూడా రాబోతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. సినీ ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఒక్క సక్సెస్ కూడా చూడలేకపోయిన నందమూరి చైతన్య కృష్ణ ఈ సీజన్లో కంటెస్టెంట్గా హాజరు కాబోతున్నాడు. గత సీజన్లోనే ఆయన రావాల్సింది, కానీ చివరి నిమిషంలో డ్రాప్ అయ్యాడు. నందమూరి చైతన్య గతంలో జగపతి బాబు హీరోగా నటించిన దమ్ అనే చిత్రంలో చిన్న పాత్ర చేశాడు. ఆ తర్వాత హీరోగా కొన్ని సినిమాలు చేశాడు, కానీ అవి విడుదలైన సంగతి నందమూరి అభిమానులకు కూడా తెలియదు. ఈయన చివరి చిత్రం బ్రీత్, ఆ తర్వాత మళ్ళీ సినిమాలో కనిపించలేదు. అయితే బిగ్ బాస్ షో ద్వారా ఆడియన్స్కి బాగా దగ్గరై ఆ తర్వాత సినిమాల్లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అనే ప్లాన్లో ఉన్నారట చైతన్య కృష్ణ. అందుకే ఈ సీజన్లో కంటెస్టెంట్గా రాబోతున్నట్టు తెలుస్తుంది. మరి ఆయన వస్తారా లేదా అన్నది చూడాలి. బిగ్ బాస్ సీజన్ 9 కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సెట్ నిర్మాణ పనులు ఇప్పటికే మొదలైపోయాయి. సెప్టెంబర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో షో సెప్టెంబర్ మొదటి వారంలో, అంటే సెప్టెంబర్ 7, 2025 నుంచి ప్రారంభం కాబోతుందని ఫిలిం వర్గాల నుండి వార్తలు వస్తున్నాయి. ఈసారి నిర్వాహకులు ప్రముఖ సెలబ్రిటీస్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ను ఎంపిక చేస్తూ కొత్త ట్విస్టులతో షోను ఆకర్షణీయంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నారు. సాధారణ ప్రజలను కూడా ఈ సీజన్లో చేర్చుకోవడానికి నిర్ణయించినట్టు తెలుస్తుంది. గతంలో మొదటి సీజన్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. సీజన్ 8లో కొన్ని మార్పులతో మెరుగైన రేటింగ్స్ సాధించినప్పటికీ సీజన్ 9 మరింత డిఫరెంట్గా డ్రామాతో కూడిన ఫార్మాట్తో తీసుకొచ్చేందుకు నిర్వాహకులు కూడా ప్లాన్ చేస్తున్నారు. షో స్టార్ టీవీ, జియో హాట్స్టార్లో ప్రసారం కాబోతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.